ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 6వ వచనం. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. ప్రియ కుమార్తె, ఈ జీవన ప్రయాణంలో మనకు అనేకమైన ఇబ్బందులు చూస్తూ ఉంటాం. ఒకవేళ నన్ను అడిగినట్లయితే నీ కొదువు ఉన్నాయా అంటే నిజమే, నాకు కొదువు ఉన్నాయి. లోటులు ఉన్నాయా అంటే నిజమే, లోటులు ఉన్నాయి. కానీ వాటినన్నుడు నన్ను ఆ విషయంలో బాధ పెట్టు, లేదా నీకు అన్నుడు నిరుత్సాహం కలగదు. ఎందుకంటే ఆ దేవుడు మా తండ్రి గారితో ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ వాగ్దానం మా దగ్గర భద్రముగా ఉన్నది. ఏమైతే కావాలో ఆయన వాటిని సకాలంలో సమకూర్చేవాడు. నేను చూడగలుగుతున్నాను, గతించిన 27 సంవత్సరాల పరలోక కుటుంబ పరిచర్యలో ఆయన ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో వాటిని ఖచ్చితంగా ఏంటంట మిమ్మల్ని పెట్టేవారుగా ఆశీర్దిస్తాను. అది ఈ రోజు వరకు నెరవేర్చబడిన ప్రసంగం. ఒకవైపు నిజమే అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆయన మా పక్షాన నెరవేరుస్తున్నాడు. మా తండ్రి గారికి ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో నేటి వరకు ఆశీర్వాదాన్ని ఇప్పుడు రాబోయే మా తరాలు కూడా ఆయన కొనసాగిస్తాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు గొప్పవాడు. ప్రియ కుమార్తె, ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అంటున్నాడు, నిన్ను ఆశీర్దిస్తున్నాడు. నువ్వు నిలబడు, ఆ వాగ్దానం నమ్ము, వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు చెప్పావు కదా, నా పక్షాన కార్యం జరుగు. దేవుడు నీ పక్ష నూతన మార్గం తెరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్నా నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వాదం నింపండి. వారికి ఉన్న ప్రతి కొదులు మీరు తీసుకోమని దేవా నీకున్నా అన్న వారిపై ఉన్న ప్రతి బలహీనతలు మీరు విడుదల చేయండి. నీ కృపాక్షమలతో నింపి అన్న వారు ఏదైతే కోరుకున్నారో ప్రతి కోరికలను సిద్ధింపచేసి ఫలింపచేసి ఆశీర్వదింపచేయమని. ఇదిగో తన్నైనా నీ కుమార్తెలు వారిని నీ సన్నిధిలో మొరపెడుతుండగా ప్రతి వాగ్దానం నెరవేర్చమని యేసునామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు, ప్రభువుని యేసుని నమ్ముకుంచండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.